హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎస్ఆర్ టైలరింగ్ స్కిల్స్. ఈరోజు మనము ప్యాంటును ఇస్త్రీ ఎలా చేయాలో చూద్దాం. ప్యాంటును లోపల సైడ్లో చీరమ ఏ విధంగా కుట్టుకోవాలి. చీరమ నీట్గా కుట్టాలి రెండు సైడ్లో. ఒకసారి చూడండి, ఐరన్ కొడుతున్నాను, ఆ విధంగా కుట్టుకోవాలి. రెండు సైడ్లో కొట్టాలండి, అవతల చీరమ ఇవతల కుట్టును. ఏమైనా ఫోల్డ్స్ ఉంటే పోతాయండి ఈ విధంగా చేయడం వల్ల. రెండు సైడ్లో ఇదే విధంగా కుట్టుకోవాలి. దీన్ని చీరమాయ అంటారండి. ఆ చీరమాయను ఆ విధంగా కుట్టుకోవాలి ఐరన్ బాక్స్తోని. లోపల ఎంత నీట్గా కొడితే బయట అంత నీట్గా కనిపిస్తుందండి. సేమ్ అదే విధంగా ఇవతల పక్క కూడా అలా కొట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి కుట్లు సాఫ్ చేసుకోవాలండి. లోపల సైడ్లో పళ్ళై పైన ఈ విధంగా కొట్టుకోవాలి. ఆ కుట్టు కూడా సాఫ్ చేసుకోవాలి. యాక్చువల్గా అయితే గద్దె మీద కుట్టాలండి, కానీ గద్దె ఇప్పుడు అవైలబుల్గా లేదు కాబట్టి టేబుల్ పైన చేస్తున్నాను. చూడండి, ఆ విధంగా కుట్టుకోవాలి. చూడండి, ప్యాకెట్స్ని ఆ విధంగా కుట్టాలి, నీట్గా కుట్టుకోవాలి. వెనుక బ్యాక్ ప్యాకెట్ పైన కూడా అదే విధంగా కుట్టాలి. కుట్లు సాఫ్ చేసుకోవాలండి. చూడండి, జాయింట్ వేసిన దగ్గర కూడా అదే విధంగా కుట్టాలి. ఇక్కడ ప్లేట్ ఉంది కదండి, ఆ ప్లేట్ని కూడా కొట్టేసుకోవాలి. లోపల సైడ్కి వెళ్ళి కొట్టాలి, మళ్ళీ బయట కూడా కొట్టాలండి. చూపిస్తాను ఇంకా. చూడండి, ప్యాకెట్ ఏ విధంగా కొడుతున్నాను. చూడండి, ఒకసారి జూమ్ చేసినాను. బ్యాక్ సైడ్లో ఇప్పుడు పైనుంచి కొడుతున్నాను. చూడండి, ఆ విధంగా వేసుకున్న తర్వాత క్రాస్ ప్యాకెట్స్ మన ఫల్లా కుట్టు పైన కూడా సాఫ్ట్గా కొట్టుకోవాలండి, నీట్గా అనిపిస్తుంది. చూడండి ఒకసారి. చూడండి, ఈ విధంగా చూసుకోవాలండి. ఆ విధంగా చూసుకుంటే సెంటర్ వస్తుందండి, లేకపోతే క్రాస్ వస్తుంది. ఆ విధంగా చూసుకొని ఇలా కొట్టుకోవాలండి. ఇంతకుముందు లోపల చిరుమాయ కొట్టినాం కదా, అది ఇక్కడ సాఫ్ వస్తుందండి. ఆ విధంగా కొట్టుకుంటే ఫస్ట్ లోపల సైడ్కి వెళ్ళి కొట్టాలి. ఇప్పుడు చూడండి ఒకసారి. బాటమ్ దగ్గర కొంచెం
అనగబట్టి ఒత్తాలండి. అప్పుడే కొంచెం నీట్‌గా ఉంటుంది. కొంచెం బలం ఉపయోగించాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. కామెంట్‌కి రిప్లై ఇస్తాను. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ విధంగా కుట్టుకోవాలి. చూడండి ఏ విధంగా కుడుతున్నానో. టైలరింగ్ చేసేవాళ్ళే కాకుండా వేరే వాళ్ళు కూడా ఇది చూసి నేర్చుకోవచ్చండి. ప్యాంట్స్ ఎలా ఐరన్ చేసుకోవాలి ఇంట్లో ఉన్నప్పుడు. లేడీస్ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇంట్లో వాళ్ళ హస్బెండ్‌లు కానీ, వాళ్ళ పిల్లలకి కానీ ఐరన్ చేయడానికి ఏ విధంగా చేసుకోవాలో చూడండి. పై సైడ్‌లో కొట్టాలి మరియు లోపల సైడ్‌లో కొట్టాలండి. అప్పుడే నీట్‌గా అనిపిస్తుంది. ఈ విధంగా అలా చూసుకోవాలండి సెంటర్ ఉందా లేదా అని చెప్పేసి. చూడండి ఎలా చేస్తున్నానో అదే విధంగా చేయాలి. అలా ఏమైనా ఫోల్డ్స్ ఉంటే అలా గట్టిగా అదుముకోవడం వల్ల ఫోల్డ్స్ పోతాయండి. టైలర్స్‌కి అయితే ఈ బాక్స్ యూజ్ చేయడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కొంచెం వెయిట్ ఉండడం వల్ల తొందరగా బట్టలు ఐరన్ అవుతాయి. మామూలుగా ఈ ఇనుప బాక్సులు ఉంటాయి కదండీ! అవైతే కొంచెం అనగవండి బట్టలు. ప్లాస్టిక్‌వి ఉంటాయి కదా! మామూలుగా వెయిట్ తక్కువున్న బాక్సెస్ అయితే బట్టలు అనగకుండా అలాగే ఉంటాయండి. ఇదైతే కొంచెం వెయిట్ బాగుంటుంది కాబట్టి చాలా తొందరగా ఐరన్ అయిపోతుందండి. మామూలుగా ఇంట్లో చేసుకునే వాళ్ళైతే దీంట్లోనే చిన్న సైజ్ బాక్స్ ఉంటుందండి. అది తీసుకోవడం బెటర్ అండి. చూడండి ఇప్పుడు ఏ విధంగా వచ్చిందో. ఆ విధంగా చూసుకోవాలి. చూడండి ఎంత నీట్‌గా వస్తుందో. ఇక్కడ బాటమ్ దగ్గర మాత్రం కొంచెం ప్రెస్సింగ్ ఎక్కువ చేయాలండి. లేకపోతే కొంచెం అనగకుండా ఉంటుంది. ఎంత చేసినా గానీ అదే విధంగా వస్తుంది. ఇది చేసిన తర్వాత జూమ్ చేసి చూపిస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.
ఇప్పుడు చూడండి జూమ్‌లో ఐరన్ అయిపోయింది. థ్యాంక్ యూ అండి.